ఒక పక్క సతీదేవి శివుణ్ణి పొందాలి అని నందావ్రతం చేస్తుంటే, మరో పక్క బ్రహ్మ విష్ణువులిద్దరూ దేవతలతో సహా ఈశ్వరుడైన రుద్రుడి దగ్గరికి వెళ్తారు. వెళ్లి శివుడితో అంటారు, శివ, నువ్వు ఇలా యోగిగా ఉంటే సృష్టి క్రమం అనేది సవ్యంగా జరగదు. మీరు జగత్ కార్యానికి సహకరించాలి. ఎందుకంటే మీరైనా, బ్రహ్మనైనా, నేనైనా, విష్ణువైనా మనందరం ఒకటే పరమాత్మ యొక్క వేరువేరు స్వరూపాలం. మనకిచ్చిన కర్తవ్యాన్ని బట్టి మనం వేరువేరు రూపాలను ధరించాం. మీరు ఎంత జ్ఞాని అయినా కర్తవ్యాన్ని పక్కన పెట్టడం వల్ల మనం ముగ్గురు మూడు రూపాలను తీసుకోవడం అనే దానికి అర్థం లేకుండా పోతుంది. నిజానికి పరమాత్మ అనేవాడు ఈ సాంసారిక బంధాలన్నిటికీ అతీతంగా ఉంటాడు. అందుకని శివుడు అలా బైరాగిగా, యోగిగా ఉండిపోతున్నాడు. కానీ పరబ్రహ్మ చైతన్యమైన ఈశ్వరుడు రుద్రుడిగా ఎందుకు వచ్చాడు అంటే ఆయన కొన్ని కర్తవ్యాలను నిర్వర్తించాలి. కాబట్టి మీరు శక్తి సమేతుడు అవ్వాలి. ఒకప్పుడు ఆదిపరాశక్తి అయిన ఉమాదేవి లక్ష్మిగా, సరస్వతిగా రూపాలను ధరించి విష్ణువుకు నాకు అర్ధాంగి అయింది. ఆమె ఇప్పుడు దక్షుని ఇంట సతీదేవిగా అవతరించింది. కాబట్టి ఆమె తపస్సును సిద్ధింపజేసి శక్తి సమేతుడు అవ్వాల్సిందిగా కోరుతుంది.